బసవ జై గురు బసవ జై జై బసవ జై గురు బసవ మహాత్మా మహేశ్వర భగవానికి శైవ సమాజం మరి భక్తులందరూ శైవ లింగాయతులు లింగ బలిజీలు మరి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని మరి భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఇక్కడ బసవ కూడల్లో చేసుకోవడం నిజంగా కూడా జైత్యాల జిల్లా కేంద్రంలో చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మం గురించి మరి సమాజ స్థాపన కోసం ఆనాడు 12వ శతాబ్దంలోనే మరి బసవేశ్వరుడు మరి హైందవ ధర్మం కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి వారు చెప్పిన కొన్నిట్లలోనన్నా మనము వారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేర్చుకున్నటువంటి నాయకుడు. మరి చెప్పిన దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా కష్టపడాలి, కష్టపడి పైకి వచ్చిన దాంట్లోనే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కష్టపడితే పైకి వస్తారు అనే ఒక ఏదైతే వారు ఇచ్చినటువంటి మరి సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలో చూపించాలి. స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యువత మరి బసవేశ్వరుని యొక్క వారి యొక్క స్ఫూర్తితోటి మనం ముందుకు నడవాలని వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మన అందరికీ కూడా సమాజం ఏ విధంగా ఉండాలి, మరి లింగ వివక్ష కుల వివక్ష మరి కులాలకు మతాలకు భేదం లేకుండా లింగ వర్ణ భేదం లేకుండా ఏదైతే వారు ఆనాడే మన కోసం పోరాటం చేసిండ్రో మరి వారి యొక్క ఆశయ సాధనకు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ ధర్మం కాపాడుకోవాలలో మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్దలు మరి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి ఆనాడు ట్యాంక్ బండపై మరి 66 లక్షల నిధులతోటి బసవేశ్వరుని యొక్క విగ్రహం ట్యాంక్ బండపై ఉన్నది అని అంటే అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్లనే ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా అక్కడ 20-30 కోట్ల విలువ చేసే దాదాపు 10 కోట్లు ఇచ్చి అక్కడ బిల్డింగ్ కూడా బసవేశ్వర బిల్డింగ్ కూడా కడుతున్నారు అని అంటే అది కేసీఆర్ గారికి మరి అప్పుడు చేసిన మహనీయులను మర్చిపోకుండా వాళ్ళను గుర్తుంచుకోవాలి. భవిష్యత్ తరాలు మనకిచ్చిన వాళ్ళను మన ఆస్తిని ఇచ్చిన వాళ్ళని మర్చిపోతుందని చెప్పడానికి అదొక తార్కాణం. కాబట్టి మన జైత్యాల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ధర్మయం వైపు అడుగులేస్తూ యువత వారి మార్గంలో నడవాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై బసవేశ్వర్.